హాయ్ అండి అందరికీ. అంతకుముందు వీడియోలో నేను మా విలేజ్లో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అనే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయితే చూడండి. ఏంటి అంటే మా విలేజ్లో శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తాను. మార్నింగ్ టైంలో మేమైతే సీతారాముల వారికి మంచిగా కళ్యాణం అయితే చేసేసామన్నమాట. ఇంకా మధ్యాహ్నానికి అన్నసంతర్పణ కూడా చేసేసారు. అన్నసంతర్పణ తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాక ఇంకా ఈవినింగ్ నుంచి ఇంకా ఫెస్టివల్ అసలు స్టార్ట్ అయిపోయింది. ఏంటి అంటే కోలాటం అన్నమాట. కోలాటం మా విలేజ్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళందరూ కలిసి కోలాటం చేశారు. ఆ తర్వాత కనక తప్పెట్లు చూడండి, స్వామివారి ఊరేగింపు కోసం ఇలా డప్పులు వాళ్ళు వచ్చేసి మోగిస్తున్నారు. ఇంకా ముందున్న పిల్లలు కోలాటం వేస్తూనే ఉన్నారు బార్కి. నేను చూపిస్తాను చూడండి. ఇంకోండి ఇట్లా కనక తప్పెట్ల మధ్యలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామిని బయటకు తీసుకొచ్చారనమాట. మా ఊర్లో ఒక ఆచారం ఉందండి. ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ కళ్యాణం అవ్వగానే రాముల వారిని సీతాదేవిని ఊరు మొత్తం ఊరేగిస్తారండి. ఎందుకు అంటే కళ్యాణం చేసేదే లోకరక్షణ కోసం కదండి. అందుకని అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఊరు మొత్తం ఊరేగిస్తారు. అంటే మాకు ఇంటింటికి స్వామివారు వస్తారనమాట. ఇంకా మనం స్వామివారికి కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, కడ్డీలు సమర్పించుకొని మనం ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మన పూజ మనం చేసుకుంటాం అనమాట. అలాగే ఇదిగోండి కోలాటం చేస్తూనే డీజేలు, కోలాటాలు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ స్వామివారికి ఊరేగింపు అయితే చేస్తున్నారు ఊరు మొత్తం. మా ఊర్లో ఎప్పుడు ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటి అంటే రాముల వారు, సీతాదేవి ఓన్లీ విగ్రహాలే కాకుండా స్తంభం ఉంటుందండి, పంచలోహ స్తంభం. ఈ స్తంభాన్ని అంటే మనుషులు మోస్తూ అంటే సేవ చేస్తూ ఇంకా ఊరంతా ఊరేగిస్తారు. ఇదిగోండి పంచలోహ స్తంభంలో లోపల రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు అంటే చిన్న చిన్న విగ్రహాలే లోపల మంచిగా నీట్గా కుదిర్చి చేశారు. లోపలే అమర్చేశారు. ఎప్పుడు బయట కనిపించే అఖండ దీపం ఎప్పుడు 24 hours వెలుగుతూనే ఉంటుందండి. ఆ దీపంతోనే ఊరంతా తిప్పుతారు. పైన వర్షం పడకుండా గొడుగు పెట్టారు చూసారా. ఇంకైతే మా వైపు వచ్చేసరికి మా హస్బెండ్ అను మా తమ్ముడు కూడా ఎత్తుకున్నారు. అంటే ఎవరి వైపుకు వస్తే వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు అలా మోస్తే ఏంటంటే రాముల వారి అనుగ్రహం మనకి సంవత్సరం అంతా దక్కుతుందని ఒక నమ్మకం అనమాట. దక్కటం నమ్మకం కాదు, మా ఊర్లో ఉన్న రాముల వారికి చాలా పవర్స్ ఉన్నాయని నేను చాలా నమ్ముతానమాట. నాకు చాలా ఇష్టం కూడా రామయ్య తండ్రి అంటే. ఇదిగోండి ఇలా కనక తప్పెట్ల మధ్యలో అలా తిప్పుతూ ఉంటారు స్వామిని. నైట్ మొదలేస్తే 9కి అయిపోయే వరకు మళ్ళీ మార్నింగ్ 9 అవుతుంది. మా ఊరు చాలా పెద్దదండి. అందుకని చెప్పేసి ఇంక అందరూ ఇంటింటికి వస్తాడు కదా రామయ్య. అందరూ మనకి తగినట్టు మనం పూజ చేసుకుంటూ ఉంటాము. పైనేమో ఉత్సవ విగ్రహాలు అనమాట. రామయ్య తండ్రి, సీతాదేవి, లక్ష్మణ స్వామి వీళ్ళందరూ ఉంటారు. ఇక్కడ కూడా హారతులు ఇస్తాము. ఇదిగోండి మా అన్న వాళ్ళు హాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా మా ఇంటికి వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత నేను స్వామివారి దీపంలో నూనె పోసి, స్వామివారికి నీళ్లు వడపోసి, కొబ్బరికాయలు కొట్టి అలాగా మాకు తగ్గట్టు మనకేం కావాలో అవి మొక్కేసుకుంటాం అనమాట. నేను కూడా కొబ్బరికాయ కొట్టేసి అన్నీ పెట్టేసుకొని దేవుడికి నేను మొక్కేసుకున్నాను. నాతో పాటు నా సబ్స్క్రైబర్స్, నా ఛానల్ చూసేవాళ్ళు అందరూ మంచిగా ఉండాలి. అసలు అలా అని కాదండి, నేను మామూలుగా కూడా అందరూ బాగుంటే మనం బాగుంటామని నేను చాలా నమ్ముతాను అనమాట. లోక సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు అంటారు కదా. అలాగే నాకు చెప్పడం యాక్చువల్గా రాకపోయే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోహన గౌడ యూట్యూబ్ ఛానల్. ఇవ్వండి ఇంకా ఇలా మొత్తం చూడండి. మా ఆయనకి కొత్తే కాకపోయినా ఆయన నా కోసం ఇలాంటి అలవాటు లేని పనులు అయినా చేస్తారు. ఇంకా అలాగే స్తంభం మోసారు మా తమ్ముడు, మా హస్బెండు. ఇంకా కొంచెం దూరం మోసిన తర్వాత ఇదిగోండి అంతా ఊరేగింపు అయిపోయిన తర్వాత రాముల వారిని గుళ్ళో పెట్టేశారనమాట.